బీసీసీఐ అకస్మాత్తుగా ముస్తఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 2026 ఐపీఎల్ సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ భారీ ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్తో పోటీ పడి మరీ 9.20 కోట్లకు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ను దక్కించుకున్న కేకేఆర్ చిక్కుల్లో పడింది. ఇప్పుడు ఆ డబ్బు ఫ్రాంచైజీకి తిరిగి ఇస్తారా లేదా అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమైంది. సాధారణంగా అయితే ఐపీఎల్ వేలం నిబంధనల ప్రకారం ఒకసారి ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ఫ్రాంచైజీకి తిరిగి ఇవ్వరు. ప్లేయర్కు గాయం లేదా ఇంకేదైనా వ్యక్తిగత కారణాల వల్ల టీం నుంచి బయటకు వెళితే నగదు తిరిగి ఇవ్వాల్సిన అయితే పని లేదు. కానీ ముస్తఫిజుర్ తొలగింపు దౌత్య భద్రతా అంశాలకు సంబంధించింది. సో బీసీసీఐ స్వయంగా జోక్యం చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కానీ లీగ్ నిర్వహణ మార్గదర్శకాలు చూస్తే క్రికెట్కు సంబంధం లేని కారణాలతో బీసీసీఐ ఒక ఆటగాడిని జట్టు నుంచి తప్పిస్తే ఆ ఆటగాడిపై ఖర్చు చేసిన మొత్తాన్ని ఫ్రాంచైజీకి తిరిగి ఇవ్వాల్సిందే. అందువల్ల కేకేఆర్కు 9.20 కోట్లు మళ్లీ అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశాన్ని చట్టపరంగా చూస్తే ఇదొక రకమైన ఫోర్స్ మ్యాజర్గా భావించవచ్చు. ఈ కేసులో కేకేఆర్కు ముస్తఫిజుర్తో చేసిన ఒప్పందాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఉండదు, ఎందుకంటే అతని ఐపీఎల్ నుంచి తప్పించారు. సో దీనికి బీసీసీఐ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ముస్తఫిజుర్ కేకేఆర్ లేదా బీసీసీఐ నుంచి పరిహారం కోరితే ఏం జరుగుతుందనే ప్రశ్న మరో చర్చకు లేవనెత్తింది. ఇక మరోవైపు 9.20 కోట్ల రీఫండ్ చాలా కీలకం. ఆ మొత్తాన్ని తిరిగి పొందితేనే కేకేఆర్ రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్ లేదా రీప్లేస్మెంట్ డ్రాఫ్ట్లో ఆర్థికంగా బలోపేతం అవుతుంది. ఆ డబ్బు తిరిగి రాకపోతే తమ తప్పు లేకుండానే కేకేఆర్ నష్టపోయినట్టే. ముస్తఫిజుర్ స్థాయి ఆటగాడిని తీసుకోవటం దాదాపు అసాధ్యంగా మారుతుంది. అన్ని సంకేతాల ప్రకారం చూస్తే కేకేఆర్కు కొత్త విదేశీ ఫాస్ట్ బౌలర్ కోసం ఖర్చు చేయడానికి మళ్ళీ 9.20 కోట్లు అందే అవకాశమే ఎక్కువ. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ను తొలగించాలని బీసీసీఐ అధికారికంగా కోరింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. కొంతకాలంగా పెరుగుతున్న ప్రజా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే మొదట బీసీసీఐ వేచి చూసింది. ఇటీవలి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సైకియా చెప్పారు.